హాయ్ ఫ్రెండ్స్, సలార్ ఈ మూవీ ఈరోజే రిలీజ్ అయింది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ వీరిద్దరు యొక్క కాంబినేషన్లో సినిమా వస్తుందన్న అప్పటి నుంచి అంటే సినిమా చూసేంత వరకు కూడా ఎప్పుడెప్పుడు సలార్ సినిమాను చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ మంచి సాటిస్ఫైతో మూవీని చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్నారనమాట. అంత బ్రహ్మాండంగా సినిమా అయితే ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటుందన్నమాట. అసలు ఫైట్ అంటే ప్రభాస్ ఎప్పుడు కొడతాడ్రా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే కొట్టాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా తన కొట్టకుండా ఎందుకు అవుతాడనేది మనకి సినిమాలో చూపిస్తారు. అంటే వాళ్ళ మదర్ చెప్పిన తర్వాతే తను కొట్టడం అయితే జరుగుతుందనమాట. ప్లాస్టిక్ కత్తి పట్టుకున్నా సరే ప్రభాస్ యొక్క మదర్ చాలా ఎమోషనల్ అయిపోతుందన్నమాట. అసలు ఎందుకు చేస్తాడు ఏంటి అన్న ఇదైతే తనలో కనిపిస్తుందన్నమాట. ప్రతి ఒక్క ఫైట్ గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. మైనింగ్ ఏరియాలో ఫస్ట్ ఫైట్, ఆ తర్వాత శృతి హాసన్ సేవ్ చేసే దగ్గర అదేవిధంగా కాన్సర్లో ఫైట్ సీన్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్షిప్ యొక్క గొప్పతనం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అంటే వరదరాజులు తన ఫ్రెండ్కి ముట్టుకున్నా కూడా తన నుంచి వచ్చే రెస్పాన్స్ రియాక్షన్ అదిరిపోతుంది అన్నమాట ప్రభాస్ నుంచి. ఆ ఫైట్ సీన్స్ అసలు ఎండింగ్లో అప్పుడే సినిమా అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మామూలుగా లేదు సినిమా. బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ సినిమా సలార్ మూవీ నేను చెప్పాలి. ఆ కాన్సర్ సామ్రాజ్య నిర్మాణం కానీ అక్కడ జరిగే పాలిటిక్స్ కానీ చాలా అంటే ప్రేక్షకులకి చాలా బ్రహ్మాండంగా అర్థమయ్యేటట్లు చాలా బ్రహ్మాండంగా రాసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు సినిమా చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. శృతి హాసన్ కూడా మంచి పాత్ర పడిందని చెప్పాలి. శృతి హాసన్ ఫారెన్ నుంచి వాళ్ళమ్మ అంటే చనిపోయిన తర్వాత అస్థికలు ఇండియాలో కలపాలని చెప్పేసి తను వస్తే తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శృతి హాసన్ దేవా దగ్గర అంటే ప్రభాస్ దగ్గర ఉంటేనే సేవ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభాస్ దగ్గర ఉండేలా చేస్తారు. తనను పట్టుకుంటే ప్రభాస్ దేవాన్ని పట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. తను పట్టుకునే ప్రయత్నంలోనే ప్రభాస్ వాళ్ళకి దొరికిపోతాడనమాట. అంటే కాన్సర్ సామ్రాజ్యానికి సంబంధించిన సీల్ ఉంటే మాత్రం అంటే వాళ్ళంతా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారనమాట. మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి కాన్సర్ సామ్రాజ్యం గుండగా బయటికి వెళ్ళిపోతుంది. ఆ రకంగా కాన్సర్ సామ్రాజ్యం బాగా డెవలప్ అవుతుందన్నమాట. వాళ్ళ యొక్క కాన్సర్ సీల్ ఉన్న ఏదైనా సరే పట్టుకోవాలంటే ధైర్యం ఎవరికి సరిపోదు, ఇండియన్ గవర్నమెంట్ కూడా సరిపోదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కడు ఆపగలుగుతాడు, తనే దేవా. అంటే కాన్సర్ సీల్ ఉన్న బండిని ఎవరైతే ఆపారో వెంటనే కాన్సర్ సామ్రాజ్య అధిపతి అయిన వరదరాజులు తెలుస్తుంది. వరదరాజులు అప్పుడే గెస్ట్ చేస్తారనమాట. అది ఆపే శక్తి ఒక్క దేవకే ఉందని చెప్పేసి తను ఎక్స్పెక్ట్ చేసేస్తాడు. ఎవరైనా సరే వదలకూడదని చెప్పేసి తన యొక్క అభిప్రాయం. అంతగా అంటే చాలా మంచి స్నేహితులు కాస్త బద్ధ శత్రువులకి ఎందుకు అయిపోతారు అనేది కూడా మనకి పార్ట్ 1లోనే చూపించేసారనమాట. మరి చూడాలి పార్ట్ 2 కూడా అదిరిపోయే విధంగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.